నమస్తే అండి, మీ పేరు? నమస్కారం సార్, నా పేరు వెంకటేశ్వరమ్మ. నేను గుంటుపల్లి నుంచి వచ్చాను. ఏంటమ్మా, ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంట్లోనే ఉంటాను సార్. నాకు ఎలాంటి ఉపాధి అవకాశం ఏం లేదు, ఉద్యోగం లేదు. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ ఉద్యోగం కోసమను ఉండటానికి ఇల్లు కూడా లేదు. నేను రెంట్కి ఉంటున్నాను. 5,000 రెంట్ కట్టి రెండు హౌస్లో ఉంటున్నాను. ఆ రెంట్ కట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. దాని గురించి సీఎం గారికి చెప్పి దాని ద్వారా ఏదన్నా అవకాశం ఉంటే చూస్తారని సార్ కోసం చెప్పడానికి. ఏంటమ్మా, ఈరోజు వికలాంగులందరికీ కూడా, వృద్ధులకి కానీ పెన్షన్లు పెంచుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు కదా. అసలు ఏ విధంగా అనిపిస్తుంది? ఒక వికలాంగురాలుగా మీ 3,000 పెన్షన్ 6,000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? మాకు చాలా సంతోషంగా ఉంది సార్. 3,000 పెన్షన్ వచ్చింది ఇదివరకు. అది ఏ విధంగానూ మాకు ఉపయోగకరంగా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6,000 పెన్షన్ చేశారు. అంటే కొంచెమైనా మాకు ఊరట లభించింది. దాంతోపాటుగా వికలాంగులకి ఇంకా కొన్ని ఇళ్ల స్థలాలని, ఇల్లు లేని వాళ్ళకి ఇట్లా కొన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు 6,000 వల్ల మాకు ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్న ఇబ్బందులు కొంచెం తగ్గినాయి. ఇంట్లో వాళ్ళ మీద కొంచెం ఆధారపడే అవకాశం లేని విధంగా ఉంది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం సార్. గత ప్రభుత్వంలో వికలాంగుల విషయంలో ఎలాంటి న్యాయం చేయగలిగారంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు పరిస్థితి ఏంటి? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగుల పట్ల చాలా చిన్న చూపు చూశారు సార్. వికలాంగుల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఏ విధంగానూ పెన్షన్లు పెంచడం కానీ, వాళ్ళ గురించి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కానీ ఏమీ కల్పించలేదు సార్. ఏ విధంగా అనిపించింది అంటే, ట్రైసైకిల్స్ ఇచ్చారు మీకు గతంలో చంద్రబాబు నాయుడు గారు, మోటార్ వెహికల్స్ ఇచ్చారు వికలాంగులందరికీ కూడా. మన ప్రభుత్వం అలాంటి ఏమీ అందలేదా మీకు? మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఎలాంటి న్యాయం చేస్తారని మీరు భావిస్తున్నారు? మేము జగన్ గారు ఉన్నప్పుడు కూడా బ్యాక్లాగ్ పోస్టులని అని ఇచ్చారు సార్. అందరం మేము అప్లై చేసుకున్నాం, ఎదురు చూసాము. ఇంతవరకు ఎలాంటి బ్యాక్లాగ్ పోస్టులు కానీ, వికలాంగుల ఉద్యోగాలు కానీ, పెన్షన్లు పెంచడం ఏమీ చేయలేదు. ఇప్పుడు వికలాంగులకి ఉద్యోగాలు కానీ, బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేయాలని, మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించేవాళ్ళని పెన్షన్ పెంచారు. దానికి మేము సంతోషించి సార్కి ధన్యవాదాలు చెప్పుకుందామని వచ్చాం. గతంలో మీకు అసలు పెన్షన్లు పెరగలేదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? ₹1 కూడా పెంచలేదు సార్. లేదు, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే కంటిన్యూ చేశారు. అదే కంటిన్యూ చేశారు కానీ వికలాంగులకి ₹100 కూడా పెన్షన్ ఏ విధంగానూ పెంచలేదు, ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారమ్మా ఈ వికలాంగుల విషయం? వికలాంగులు అంటే చాలామంది ఉన్నారు సార్, లక్షల్లోనే ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లబ్ధి పొందలేదు. ఏంటమ్మా, ఎలా అనిపిస్తుంది ఈరోజు? గతంలో జగన్మోహన్ రెడ్డి 2,000 పెన్షన్ని 3,000 చేయడానికి దాదాపుగా 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పట్టిన పరిస్థితి. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్తో కూడా కలిపి ₹7,000 1వ తారీఖున ఇవ్వడం కానీ, వృద్ధుల విషయంలో వికలాంగుల విషయాన్ని 3,000 నుంచి 6,000 కానీ దశల వారీగా పెంచడం కానీ, ఏ విధంగా అనిపిస్తుంది మీకు దీని అంతటిని చూస్తాం? అంటే మా వికలాంగుల సమస్యలు, బాధలు మా చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యి మేము సంతోషంగా ఉండాలని, మా జీవితంలో వెలుగు నింపాలని ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చాలా ఆనందంగా ఉంది సార్ మాకు. ఇంకా ముందు కూడా మాకు వికలాంగుల కోసం చాలా కార్యక్రమాలు చేయాలని, మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి. ఆయన తీసుకుంటే నిర్ణయాలు ఎలా ఉంటాయమ్మా అసలు? చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం ఆయన చాలా ఆలోచించి ముందు జాగ్రత్తగా తీసుకుంటారండి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కానీ అసౌకర్యంగా కలక్కోకుండా భావితరాల వాళ్ళకు కూడా మంచి జరిగేలాగా అన్ని నిర్ణయాలు తీసుకొని ముందు జాగ్రత్తగా అన్నీ చేస్తారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ సీఎంగా ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారే ఉండాలి.